వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పూడిమడక ఉమ్మడి జగన్ నా పేరు. నిన్న మా ఊరు నుండి నిన్న రాత్రి 2 గంటలకి సముద్రంలో వేటకెళ్ళడం జరిగింది. ఆ వేటకెళ్ళిన తరుణంలో ఒక చేప కొమ్ముకోనము 200 కేజీల చేప సుమారుగా మా మత్స్యకారుడికి చిక్కడం జరిగింది. ఆ చేప పైకి లాగే తరుణంలో వేరే గేలం వేసి లాగే తరుణంలో చేప మా మత్స్యకారుడికి చేతికి ఉన్న గేలాన్ని తాడుతో సైతం మా మత్స్యకారుని లోనకి లాగి మత్స్యకారుడు గల్లంత అయ్యాడు. గల్లంత అయిన విషయం నిన్న మధ్యాహ్నం మాకు 2 గంటలు తెలిసింది. తెలిసిన వెంటనే మేము సరే అధికారులు ఎవరు స్పందించలేదు. అధికారులు స్పందించి ఉంటే ఈ పాటికల్లా బాడీ దొరికేదనేసి మా మత్స్యకారులు అనుకుంటున్నారు. కానీ ఎవరు కూడా కోస్టల్ గార్డ్ని కూడా స్పందించి ఈ పాటికల్లా హెలికాప్టర్ ద్వారా బాడీ మాకు అప్పగిస్తే బాగుండు. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ పక్కనే ఒక 7-8 కిలోమీటర్ల దగ్గర ఉన్నారు. ఆయన కూడా వచ్చి కనీసం అధికారులను కానీ ఆయన కూడా ఈ కుటుంబాన్ని కానీ పరామర్శించడం జరగలేదు. ఆయన పరామర్శించి ఉన్న అధికారులకి ఆదేశాలు ఇచ్చిన ఈ పాటికల్లా బాడీ దొరికాను. ఇక్కడ స్థానిక ఎంపీ కానీ ఎమ్మెల్యే గారిని కానీ స్పందించి ఈ మత్స్యకారుల కుటుంబానికి అండగా ఉండాలని, ప్రభుత్వం నుంచి ఏవైనా ఆర్థికంగా సాయం అందించాలనేసి మా మత్స్యకారులు కోరుకుంటున్నాం. అలాగే ఈ కుటుంబానికి ఆ కుర్రవాడు పెద్ద అయినా 2 చెల్లెళ్ళు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు. ఈ కుటుంబానికి పెద్ద దిక్కు అయినా ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ స్పందించి మేలు చేస్తారనేసి గ్రామస్తులందరూ కోరుకుంటూ, అలాగే అధికారులు కూడా స్పందించి ఆ కోస్టల్ గార్డ్ ద్వారా హెలికాప్టర్ పంపించి ఆ బోట్లు కూడా పంపించి బాడీని ఆ కుటుంబానికి అందిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు ఫైరోజ్ అండి, ఎస్ఐ పూడిమడ ఇమ్రాయన్ పోలీస్ స్టేషన్. నిన్న మాకు సుమారు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సమాచారం వచ్చింది. నిన్న వేటకు వెళ్ళినటువంటి చోడుపల్లి ఎర్రయ్య అనే కుర్రవాడు 28 ఇయర్స్ ఉంటాయి, కొండపాలెం, పూడిమడక విలేజ్. వేటకు వెళ్ళినప్పుడు లోపల ఇన్సిడెంట్ జరగడం వల్ల మిస్సింగ్ అంటే అదృశ్యమయ్యాడని చెప్పి ఆ బోట్లో ఉన్న వ్యక్తులు చెప్పడం జరిగింది. బయటకు వచ్చాక తర్వాత సాయంత్రం 4 గంటలకి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము కోస్ట్ గార్డ్ వాళ్ళకి అంటే ఇంటిమేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కోస్ట్ గార్డ్ వాళ్ళు జేఓసి అంటే జాయింట్ ఆపరేషన్ కమాండ్ నిమిత్తం ఒక హెలికాప్టర్ నెక్స్ట్ షిప్స్తో కూడా లోపల సెర్చింగ్ జరుగుతుంది. ఆల్రెడీ ప్రజెంట్ అయితే ఎటువంటి ఆచూకీ మాకు లభ్యం కాలేదు, ఎటువంటి బాడీ కూడా ట్రేస్ అవుట్ కాలేదు. మేము కూడా తీర ప్రాంతం అయినటువంటి మాది ఈ లింగపట్నం, బారువా ఈ లిమిట్స్ మొత్తం చుట్టుపక్కల పోర్టు, పూడిమడక, పెంటకోట మొత్తం చుట్టూ మెరైన్ పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఎటువంటి బాడీ కానీ అక్కడ లభ్యం అయినా సరే వెంటనే ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలని చెప్పి పై అధికారుల ఉత్తర్వుల మేరకు మేము కోస్ట్ గార్డ్ ఆపరేషన్ అవుతుంది. జాయింట్ ఆపరేషన్ కమాండ్ నిమిత్తం హెలికాప్టర్ షిప్స్తో కూడా సర్చింగ్ లోపల బాడీ కోసం వెతకడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, అదే బాడీ లభ్యం కాలేదు, బాడీ అయితే లభించలేదు. ఇన్సిడెంట్ అయితే నిన్న సుమారు మాకు తెలిసింది 2 గంటలకు తెలిసింది. వీళ్ళు ఉదయం అక్కడ ఇక్కడ నుంచి సుమారు 15 నుంచి 20 నాటికల్ మైళ్ళ దూరంలో ఇన్సిడెంట్ జరిగింది. పూడిమడక నుంచి 15 ఉత్తర్వుల మేరకు గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుంది. వెళ్ళాలి బాబు, తప్పలోను నలుగురికి కొడుకు జారిపోయాడు బాబు, కనిపించలేదు. ఈ కుటుంబాన్ని విడిచిన కొడుకు ఆ కొడుకే నా కోలి దిక్కునేలండి. మీ న్యాయం చేయాలి నాకు, నా పిల్లలకి నాకి. నా ఆడవాళ్ళు ఉన్నారు బాబు, నా ఆడవాళ్ళు అమ్ముకోవాలా, నా కోలి దిక్కునేది. వెళ్ళిన కొడుకు ఇంత డబ్బు పెట్టి పెంచాను, ఇల్లు ఆకాలు తనకాలు ఎట్టి అదంటే అప్పుడు చచ్చిపోయినా బాబు. గంగలోకి వెళ్ళి చేరిపోయాడు బాబు ఈ కొడుకు. అందరికీ పెద్ద కొడుకు ఆ కొడుకే బాబు, తెలిసిరు బాబు అని పుట్టిన కొడుకు బాబు. మీరందరూ మా కాదు చూసి మీరు ఆయన చేయాలి బాబు. నా పిల్లలు దిక్కుమాలి అయిపోతారు మరి బాబు, మీరే చూడాలా. కొట్టు మేము కోరుకుంటున్నాం బాబు, నా బిడ్డలు కాసి మీరే చూడాలా. నా కొడుకు జారిపోయాడు, అలా తిరిగి తీసుకొస్తాను. నా కొడుకు నాకు 2 రోజులు అయిపోయింది, ఎవరు పట్టించుకునేదండి. మా కాసి చూసి మాకు న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే మేము బతకనాం బాబు.
ఆడవాళ్ళు ఉన్నాళ్ళు ఆడవాళ్ళు ఎలాగ ఏడ్చాలి. వెళ్ళి వాకాళ్ళు తనకాలు ఎట్టి ఆడికి దెబ్బ పెట్టి పోషించాను. ఇప్పుడు గంగలోకి వెళ్ళి జారిపోయాడు కొడుకు. ఎలాగ నన్ను ఈ పిల్లలు పోషించాలి. మీ కోర్టు వారు మీరేనా మాకు న్యాయం జరపాలా నా పిల్లలకి నాకేనండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.